మీకు HN9 టీవీ ఛానల్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా మీరు కాణిపాకం శ్రీ వినాయకుడిని దర్శించుకోవడం, అదేవిధంగా ఇంటి దగ్గర వినాయకుడిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు వినాయక చవితి పండుగ పర్వదినాన గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక నూతన అనుభూతి ఈరోజు ఆ భగవంతుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ప్రసాదించినటువంటి ఒక అవకాశం. కాణిపాకం వినాయక స్వామి యొక్క పూజాది కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొనేటువంటి ఒక అవకాశం ఇవ్వడం. అనేక సందర్భాల్లో ఆలయాలకు వెళ్తూ ఉంటాం, అలాగే కాణిపాకం కూడా వెళ్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రికి బదులుగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రతినిధిగా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడానికి కాణిపాకం వెళ్ళడం జరిగింది. ఈ ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి గారే ఈ అవకాశం ఇచ్చారు. కాణిపాకం వెళ్ళిన సందర్భంలో స్వామివారిని అక్కడ ఉన్నటువంటి మా అధికారులు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం, పట్టు వస్త్రాలు సమర్పించడం, ఇవన్నీ కూడా అవకాశం కలిగింది. ఇది ఒక అదృష్టం అనుకోవాలి. అందరికీ దక్కనటువంటిది. ప్రభుత్వ ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించడం అనేది కాణిపాకంలో ఇది తొలి అనుభవం. మరి ఎంతో సుదూర ప్రాంతం, అంత దూర ప్రాంతమైనా అక్కడికి వెళ్ళి ప్రభుత్వ లాంఛనాలని స్వామి గారికి అప్పచెప్పి మరి వారి ఆశీస్సులు తీసుకొని వచ్చాం. మరి మామూలుగా ఇంటి దగ్గర వినాయక చవితి సందర్భంలో పండుగ చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీ మాకు. శుభకర్ వచ్చిన తర్వాత ఎక్కువగా విగ్రహం పెట్టి స్వామివారి యొక్క పూజలు చేసి ఈ చుట్టుపక్కల వారందరినీ కూడా ఆహ్వానించి ఈ పండుగలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసేటువంటిది. అలాగే కాపు వీధిలో కానీ, నెల్లూరు పట్టణంలో కానీ, నగరంలో అనేక సందర్భాల్లో వినాయక చవితి మండపాలని దర్శించడం, అక్కడ వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది ఆ పద్ధతిలోనే ఈరోజు కూడా మరి కాణిపాకం నుంచి నెల్లూరులో ఈ పండుగలో కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో వెంటనే బయలుదేరి రావడం, వచ్చి వాళ్ళ సాయంత్రం పూజలో పాల్గొనేటువంటి అవకాశం కలగడం ఉంది. ఏదేమైనా సరే ఈరోజు రాష్ట్రంలో వినాయక చవితి పండుగ దేదీప్యమానంగా జరుగుతుంది. నేను అనేక దశాబ్దాలుగా వినాయక చవితి పండుగల్లో అనేక ప్రాంతాల్లో పాల్గొంటూ వస్తున్నాను. కానీ నెల్లూరు నగరమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ఇవాళ వినాయక చవితి సందర్భంలో కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా వినాయక స్వామి విగ్రహాలు పెట్టడం, విద్యుత్ దీపాలంకరణలు, పూజలు, ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు చేస్తూ ఉన్నారు. కాణిపాకంలో కూడా 21 రోజుల బ్రహ్మోత్సవాలు, అక్కడ 21 రోజుల బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి వినాయక పండుగ అనేటువంటిది రాష్ట్రంలో మరి ఏ రాష్ట్రంలో కూడా ఇంకొక దగ్గర జరగదు, ఒక్క కాణిపాకంలోనే జరగదు. 21 రోజుల బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యే 21 రోజుల పాటు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంత గొప్పగా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అందించేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరం చేసేటువంటి ఒక ప్రయత్నం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ పరంగా, పారిశ్రామిక రంగంగా, ఉద్యోగ ఉపాధి పరంగా, అలాగే విద్య, ఆరోగ్య పరంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైన వాతావరణం ఉండే విధంగా అందరినీ దీవించమని ఆ విఘ్న వినాయకుడిని మేమందరం కోరుకున్నాం. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం తలపెట్టేటప్పుడు ఎటువంటి విఘ్నాలు లేనటువంటి కార్యక్రమాలని విజయవంతం చేయమని విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం. ఇవాళ మేమందరం చేసింది కూడా అదే. నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఈ పండుగ రోజున రాష్ట్రమంతా కూడా పండుగ పర్వదినం రావాలి. పండుగ వాతావరణంలో హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మం, ఆచారాలకి అనుగుణంగా అందరూ కూడా
మరి ఈ యొక్క పండుగని గొప్పగా చేసుకోవాలనే కోరుకున్నాం. అందరికీ మేలు కలగాలి, శుభం కలగాలని చెప్పి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా టెలికాన్ఫరెన్స్లో వారు మాట్లాడడం జరిగింది. వారి కోరిక కూడా ఇదే, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రతి కుటుంబం ఆనందంతో ఉండాలి, వినాయకుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి ఒక్కరి జీవితం కొనసాగాలి అని చెప్పి వారు కూడా ఆశించారు. భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పటికే అనేక సందర్భాల్లో మమ్మల్ని దీవించి ముందుకు నడిపిస్తున్న భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రత్యేకంగా ముందు చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.